నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక రామనామం 1000 విష్ణునామాలతో సమానమైనది. రామనామ జపం వల్ల మహత్తరమైన పుణ్యఫలం కలుగుతుంది అని సాక్షాత్తు పరమేశ్వరుడే పలికాడట. అటువంటి జగన్మంగళ కారకుడైన శ్రీరామచంద్రుడికి ఏటా కళ్యాణం వైభవోపేతంగా జరగడం మనకు తెలుసు. కానీ విశేషించి లోక కళ్యాణం కోసం 2 సార్లు కళ్యాణోత్సవం జరిగే ప్రత్యేకత గల ఆలయం డిచ్పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. అంతేకాదు గొప్ప శిల్పకళా వైభవంతో దక్షిణాది ఖజురహోగా అభివర్ణించదగిన అద్భుత మందిరం ఇది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో డిచ్పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. రాముడు పురుషోత్తముడు, విశ్వంలోని సకల సద్గుణాలకు ప్రతీక, అన్ని కాలాలకు ఆదర్శప్రాయుడు, అందరికీ ఆరాధ్యుడు. కనుకని రామమందిరం లేని ఊరంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. వాటిల్లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అంతారామమయం ఈ జగమంతారామమయం. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి గ్రామంలో గుట్టపై ఉన్న రామాలయం చారిత్రక ప్రాధాన్యతను, శిల్పకళా వైభవాన్ని, ఆధ్యాత్మిక మహాత్మ్యాన్ని అలా విశేషించి ముప్పేటలుగా ముడివేసుకున్న ముచ్చటైన ఆలయం. నిజామాబాద్ పట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో డిచ్పల్లి ఉంది. అంతరంగమున ఆత్మారాముడు ఇక్కడి కొండపై ఉన్న పురాతన దేవాలయం ఇది. ఈ ఆలయం అన్ని ఆలయాల్లా గోపురాలతో ఉన్న ఆలయంగా కాకుండా కోటలాగా ఉండటం ఒక ప్రత్యేకత. అంతారామమయం. కొండపై ఆలయం తూర్పు అభిముఖంగా ఉంది. బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా ఖిల్లాగా పిలువబడుతూ ఉండే ఈ నిర్మాణాన్ని గాజువాడ చిన్నయ్య అనే వ్యక్తి దర్శించి సంతానం లేని తనకు ఆ భాగ్యం కలిగితే రామునికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడట. తన కోరిక తీరడంతో రాజస్థాన్ నుంచి పాలరాతి విగ్రహాలను తెచ్చి ప్రతిష్ఠించాడు. డిచ్పల్లి ఖిల్లా రామాలయంగా దీన్ని పేర్కొంటారు. నాటి నుంచి అశేష భక్తజనం తరిస్తున్నారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. మనసారా ఆ స్వామిని సేవించి తరిస్తారు. జగత్ కళ్యాణ కారకునిగా, సంతాన ప్రదాయకునిగా రామచంద్రుడు ఇక్కడ కోదండ రామునిగా భక్తులచే కొలవబడుతున్నాడు. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। రాతి స్తంభాల ఆర్చిని దాటుకుని ముందుకు వెళ్ళగా వేణువు ఊదుతూ శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు. కోటగోడల్లాంటి గోడలతో ఆలయం విశేషంగా ఆకర్షిస్తుంది. క్రీస్తు శకం 10వ శతాబ్ది నుంచి 14వ శతాబ్ది వరకు ఈ ప్రాంతం కాకతీయుల పాలనలో ఉండేది. వారు డిచ్పల్లిలోని కొండ మీద కోటను పోలిన ఓ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆలయ శాసనాలననుసరించి 14వ శతాబ్ది నిర్మాణంగా తెలుస్తున్న ఈ రామాలయం ప్రశాంతమైన వాతావరణంలో యాత్రికుల మనసులకు ఆధ్యాత్మికానందాన్ని పంచుతూ ఉంటుంది. శత్రుదాడుల కారణంగా నిర్మాణం యావత్తూ నాడు పూర్తి కాకపోయినా ఆలయ కుడ్యాలపైని శిల్ప చాతుర్యం సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంటుంది. ఆలయ శిల్ప సంపద ఉత్తర భారత శైలిని ప్రతిబింబిస్తూ ఖజురహో శిల్పాలను తలపిస్తుంటుంది. పినతల్లి కైక కోరిక మేరకు తండ్రి అనుమతితో వనవాసానికి బయలుదేరిన శ్రీరామచంద్రుడు ముందుగా ఇక్కడకు వచ్చాడని, ఆ తర్వాతే కిష్కింధకు వెళ్లాడని స్థల పురాణం ద్వారా అవగతమవుతోంది. అందుకే ఆంజనేయుని విగ్రహ ప్రతిష్టాపన గర్భాలయంలో జరగలేదని చెబుతారు. ఇది ఒకప్పుడు శక్తి స్థలమని, సీతారామ లక్ష్మణ విగ్రహాలకు పక్కగా శక్తిపీఠం నేటికీ దర్శనమిస్తోందని పేర్కొంటారు. ప్రతినిత్యం సహస్రనామార్చనలతో, ధూపదీప నైవేద్య మంగళ హారతులతో, తీర్థ ప్రసాద గోష్ఠులతో ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక భావనలను ఉద్దీపింపజేస్తూ కోరిన కోర్కెలు నెరవేర్చే ప్రభువుగా, జగన్మంగళ కారకుడిగా ఆ రామచంద్రుడు పరిఢవిల్లుతున్న దివ్య ధామం డిచ్పల్లి. ప్రతిరోజు ఉదయం 5:30కు ఆలయం సుప్రభాత సేవతో మొదలై 8 గంటల వరకు అభిషేక ఆరాధనలు, 8 గంటలకు అష్టోత్తర పూజ, మధ్యాహ్నం 12 గంటలకు భోగ కార్యక్రమాలు, రాత్రి 6:30 నుండి 7 వరకు ఆరాధన, 8 గంటల వరకు అర్చనలు, హారతి జరుగుతుంటాయి. నవగ్రహ మంటపంలో నవగ్రహ పూజలు జరుగుతాయి. పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ. వినాయకునికి ఆది పూజలు జరుగుతాయి. షోడశ కళల్లో ప్రధానమైనవి జీవకళ, దృశ్యకళ, యుద్ధకళ, కామకళ, చిత్రకళ, శిల్పకళ, జంతుకళ, నాట్యకళ, వేదకళ. ఈ ఆలయంలో శిల్పకళా వైభవాన్ని దర్శించగలం. ఆలయ ప్రాంగణం తాబేలు ఆకారాన్ని పోలి ఉండాలని సంకల్పించినట్లుగా గ్రహించగలం. కూర్మాకారంలో గల ఆలయాలు శ్రీకూర్మంలోనూ, తిరుపతి దేవస్థానంలోనూ కానవస్తుండగా ముఖ్యమైన మూడవది డిచ్పల్లిలోని ఈ రామాలయమే. కూర్మం పైన పద్మం, పద్మం పైన అమ్మవారు నిలిచి, అమ్మవారి హృదయంలో ప్రతిష్ఠించబడిన శ్రీ మహావిష్ణువు ఆధ్యాత్మిక మహత్యం గల రామాలయం ఇది.
ద్వారాలు, స్తంభాలపై ఏనుగులు, లతలు, రుద్రాక్షలు, దేవతామూర్తులు అనేకం కానవస్తాయి. ద్వారం పైభాగాన నరసింహస్వామి రాసలీలలు చెక్కబడి ఉన్నాయి. ముఖ్యంగా త్రికూట స్థూపం షట్సంఖ్యలో దర్శనమిస్తుంది. పూర్ణకుంభ స్తంభం, స్తంభంపైని భంగిమల్లో మానవ సృష్టిని తెలిపే కార్యసరళి కానవస్తాయి. నృత్య భంగిమల స్త్రీమూర్తులు కూచిపూడి ముద్రల్లోనూ కొంతమేరకు కానవస్తారు. ఈ శిల్పకళను చూసి అచ్చరువునొందని వారు, ఆనందపడని వారు ఉండరు మరి. ఆసనం గజాసనమని, కూర్మాకారం చుట్టూ అష్టదిక్పాలకులు పర్యవేష్టించి ఉంటారని చెబుతారు. ఇక్కడ రాముడే శివుని పూజించేవాడట. అందువల్లనే శైవ వైష్ణవాలు రెండూ సమ్మిళితమైన స్థావరంగా చెబుతుంటారు. చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. శ్రీరామచంద్రుడి ఆలయానికి ఆగ్నేయంగా కోనేరు ఉంది. కోనేటి మధ్యలో మంటపం ఎంతో ఆకర్షణీయంగా ఉండి ఆకట్టుకుంటుంది. ఆలయం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో హాయిని చేకూరుస్తుంటుంది. కోనేటి దక్షిణాన అఖండ దీపారాధన చేస్తే కోర్కెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. చారిత్రక, ఆధ్యాత్మిక, కళాత్మక విశిష్టతల త్రిపుటిగా భాసిల్లుతున్న డిచ్పల్లి రామాలయంలో నెలవై ఉన్న ఆ సీతారామచంద్రస్వామి అపార కృపా కటాక్షాలు అన్ని వేళలా అందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనం చేసుకుందాం.